ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లా కోర్టులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం జిల్లా జడ్జి సెలవు పెట్టారు. ఉదయాన్నే కోర్టు హాల్లోకి వచ్చిన వందనా గుప్తా అనే మహిళ నేరుగా వెళ్లి జడ్జి కుర్చీలో కూర్చొని గావెలతో కొడుతూ ఆర్డర్ ఆర్డర్ అంటూ విచారణలు ప్రారంభించండి అని సూచనలు జారీ చేశారు. ఊహించని ఈ ఘటనతో అవాక్కైన న్యాయవాదులు కిందకి దిగాలని ఆమెను ఎంతగా కోరినా ససేమిరా అన్నారు. దగ్గరకు ఎవరు రావద్దని హెచ్చరించారు. దీంతో కోర్టు హాల్లో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. మహిళా పోలీసుల సాయంతో ఆమెను కిందకి దింపి కంటోన్మెంట్ ఠాణాకు తరలించారు. పోలీసుల విచారణలో వందన మానసిక స్థితి బాగోలేదని గుర్తించి నగర శివార్లోని శివ్పూర్ ప్రాంతానికి చెందిన ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లా కోర్టులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం జిల్లా జడ్జి సెలవు పెట్టారు. ఉదయాన్నే కోర్టు హాల్లోకి వచ్చిన వందనా గుప్తా అనే మహిళ నేరుగా వెళ్లి జడ్జి కుర్చీలో కూర్చొని గావెలతో కొడుతూ ఆర్డర్ ఆర్డర్ విచారణలు ప్రారంభించండి అని సూచనలు జారీ చేశారు. ఊహించని ఈ ఘటనతో అవాక్కైన న్యాయవాదులు కిందకి దిగాలని ఆమెను ఎంతగా కోరినా ససేమిరా అన్నారు. దగ్గరకు ఎవరు రావద్దని హెచ్చరించారు. దీంతో కోర్టు హాల్లో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. మహిళా పోలీసుల సహాయంతో ఆమెను కిందకి దింపి కంటోన్మెంట్ ఠాణాకు తరలించారు. పోలీసుల విచారణలో వందన మానసిక స్థితి బాగోలేదని గుర్తించి నగర శివార్లోని శివ్పూర్ ప్రాంతానికి చెందిన ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లా కోర్టులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం జిల్లా జడ్జి సెలవు పెట్టారు. ఉదయాన్నే కోర్టు హాల్లోకి వచ్చిన వందనా గుప్తా అనే మహిళ నేరుగా వెళ్లి జడ్జి కుర్చీలో కూర్చొని గావెలతో కొడుతూ ఆర్డర్ ఆర్డర్ విచారణలు ప్రారంభించండి అని సూచనలు జారీ చేశారు. ఊహించని ఈ ఘటనతో అవాక్కైన న్యాయవాదులు కిందకి దిగాలని ఆమెని ఎంతగా కోరినా ససేమిరా అన్నారు. దగ్గరకు ఎవరు రావద్దని కూడా హెచ్చరించారు. దీంతో కోర్టు హాల్లో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. మహిళా పోలీసుల సాయంతో ఆమెను కిందకి దింపి కంటోన్మెంట్ ఠాణాకు తరలించారు. పోలీసుల విచారణలో వందన మానసిక స్థితి బాగోలేదని గుర్తించి నగర శివార్లోని శివ్పూర్ ప్రాంతానికి చెందిన ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.